జీవితాన్ని మనం ప్రేమించాలి ఫస్ట్. సో గుర్తుపెట్టుకోండి, మనల్ని ఫస్ట్ మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మన జీవితం పట్ల మనకొక ప్రేమ వస్తది. సో మన జీవితం పట్ల ఒక ఆశయంతో పనిచేస్తాం. కానీ మన పైన మనకే రెస్పెక్ట్ లేక, మన జీవితాన్ని మనమే ప్రేమించుకోక, ఇంకెవరు మన జీవితాన్ని చెప్పేటోళ్ళు అసలు. సో ఈరోజు టాపిక్ కూడా మొత్తం జీవితం గురించి ఉంటదనమాట. సో ఏంటి అంటే, సో టాపిక్ లోకెళ్తే ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను. సో మీలో ఎంతమందికి, స్టోరీ కాదు ఒక ఇన్స్పిరేషన్ ఇది. సో మీలో ఎంతమందికి బొంత పురుగు తెలుసు? ఐ మీన్ గొంగళి పురుగు. ఎంతమందికి తెలుసు గొంగళి పురుగు? చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి. సో ఎంతమంది గొంగళి పురుగుని చూసి అబ్బా ఇది ఎంత బాగుందిరా అని చెప్పి దాంతో పట్టుకొని, దాంతో ఆడుకొని, దాని దగ్గరికి వెళ్ళి చేస్తామా? ఎంతమంది గొంగళి పురుగును లైక్ చేస్తారు ఇక్కడ? నేను చెప్తున్నాను 99% ప్రతి ఒక్కరు కూడా గొంగళి పురుగుని చూడగానే ఒక ఒళ్ళంతా ఒక ఎనపరం అనిపిస్తది. అంటే అది కానీ ఒకవేళ చర్మం పైన కానీ తాకిందంటే మొత్తం బెందులు రావడం జరుగుతుంది. దాన్ని చూస్తేనే కొంతమంది చీ అంటారు అనమాట. అంత బ్యాడ్ ఉంటుంది దాని లైఫ్ స్టార్టింగ్ లో. అలాంటి గొంగళి పురుగు ఎంత కష్టపడుతుందో తెలుసా? సో దాన్ని అందరూ అసహించుకొని చూసి తనకు తానే సెల్ఫ్ గా నా జీవితం ఇది కాదు భయ్, అసలు జనాలు ఎందుకు నేను అసలు ఇంత ఘోరంగా చూస్తున్నా చెప్పేసి ఒక కఠోర శ్రమ, ఎంత కఠోర శ్రమ చేస్తాదంటే ఆ గొంగళి పురుగు, అసలు అది ఒక ఆకు పైన ఉండి తనకు తాను ఒక గూడు ఏర్పాటు చేసుకుని తన శ్లేషంతోనే తన గుడ్లు పెట్టుకొని, సో తనలోంచి ఒక పొరను, సో తన శరీరాన్ని అదే చీల్చుకొని మరో రూపాన్ని తీసుకుంటుందండి. మరో జన్మెత్తడం అనుకోవచ్చు. ఎంత నరకం అంటే సెల్ఫ్ గా తనకు తానుగా పుట్టడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో అలాంటి సీతాకోక చిలుక ఈ రోజు మనం ఏం చేస్తాం, ఒక గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకలాగా మారినాక ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంత అందంగా ఉంది, ఎంత కడుపులు ఉందని చెప్పి సెల్ఫీలు దిగుతా ఉంటాం. దాన్ని పట్టుకోవడానికి వెళ్తాం. అది బొంత పురుగు వెళ్తాం అంటే వెళ్ళం. ఎందుకంటే అప్పుడు మనకు నచ్చదు అది. దాన్ని చూస్తేనే ఒక చాలా బ్యాడ్ అనిపిస్తుంది. ఒకసారి చూడండి దాని కఠోరత్వం ఎలా ఉంది ఇక్కడ. అది ఎంతో పెయిన్ పడుతుంది. చాలా పెయిన్ అనేది. అది చూస్తే మనకి సింపుల్ ఉంది కానీ చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట దానికి. సో తను ఒక రూపం రావాలని, తనకు ఒక అందాన్ని, తన జీవితం తనే మార్చుకోవాలని చెప్పి ఒక లక్ష్యంతో బయటకు వస్తుంది అనమాట. లక్ష్య సాధనలో సీతాకోక చిలుక బెస్ట్ ఇన్స్పిరేషన్. మన చర్మాన్ని పీకేసుకుంటుంది మొత్తం కూడా. ఈరోజు మన జీవితంలో మన చిన్న చిన్న కష్టాలకు అందజేస్తున్నాం కదా. బటర్ఫ్లై లాగా ఏదైతే మారిందో అప్పుడు మనం ఎలా చూస్తాం అసలు? ఒకప్పుడు ఇలా బొంత పురుగులా ఉన్న దాన్ని చూసి ఎవరైనా అసహించుకున్నావు, అసలు దాని దగ్గర కూడా వెళ్ళలేదు. ఈరోజు సీతాకోక అయితే దాంతో సెల్ఫీలు దిగుతా ఉంటారు అందరు కూడా. చాలా మందికి ఎవరైనా బాగుంటే అరే యువర్ లైక్ ఏ బటర్ఫ్లై అంటారు. ఒకప్పుడు బొంత పురుగు లాగా ఉన్నప్పుడు అరే యువర్ లైక్ ఏ బొంత పురుగు అంటారా, యువర్ లైక్ ఏ గొంగళి పురుగు అంటారా. సో అది జీవితాన్ని మార్చుకోవాలి. సో తన జీవితం అందంగా అపురూపంగా మార్చుకునేది ఎంతో కఠోర చేసి మార్చుకున్నది కాబట్టి ఈరోజు అందరూ దాన్ని ఇంట్రెస్ట్ చూస్తా ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా మనం పుట్టినాం కదా, మన జీవితాన్ని అందరూ ప్రేమిస్తున్నారు, మనల్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారంటే చాలా మంది కూడా మనల్ని ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తా ఉన్నారు. మనం కూడా ఒక సీతాకోక చిలుకలా మారినప్పుడు మాత్రమే మనకు రెస్పెక్ట్ ఉంటది, అన్నిటికన్నా ఉంటాయి. సో ఈ రోజు ఎంతమంది ఇక్కడ ఒక గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక లాగా మారాలనుకుంటారు? సో నేను ప్యూర్లీ చెప్తున్నా, మన జీవితం అన్ని బొంగల పురుగు లాగానే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా. ఒక గొంగళి పురుగు ఎలా ఉందో సేమ్ మన జీవితం అలాగే ఉన్నాయి ఇప్పుడు అందరు కూడా. అన్ని కష్టాలు బాధలు ఇవే ఉన్నాయి. ఎప్పుడైతే ఒక సీతాకోక చిలుక మీన్స్ సక్సెస్ లోకి వస్తే అన్ని పోతాయి అనమాట. సో ఇక్కడ ఐ హోప్ అందరూ కూడా ఒక సీతాకోక చిలుకలా మారబోతున్నారని, సో మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనేది మన బిజినెస్ కాబోతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో మనందరి కోసం సో ఈ రోజు మీరు అంటే ఒక గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుకలా మారాలంటే దానికి ఒక లైఫ్ సైకిల్ ఉంది కదా. మరి మీ లైఫ్ సైకిల్ ఏంటో మాట్లాడతాయి. మన లైఫ్ సైకిల్ ఏంటో మాట్లాడతా. సో జీవితం ఏంటి? సో నేను తీసుకున్న LOVEలో ఫస్ట్ లెటర్ వచ్చేసి L ఫర్ లైఫ్. లైఫ్ అంటే ఏంటి? పర్పస్ ఆఫ్ లైఫ్. అసలు నువ్వు ఎందుకు పుట్టినావు భయ్? సింపుల్ గా ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుందాం. మనం ఎందుకు పుట్టినాం అసలు? మన పుట్టుక ఏంటి? మీరు భావిస్తున్నారా మీ పుట్టుక, మీ జననం అనేది ఒక స్పెషల్ యువర్ అయితే ఒక బెస్ట్ అని చెప్పి మీరు భావిస్తున్నారంటే చాలా మంది తక్కువగా అసలు ఫీల్ అవ్వరు అది. ఒక్కసారి చూద్దాము మన జీవితం ఎలా ఉంటది అసలు.
ఒక్కసారి మీ ఫింగర్ ప్రింట్ చూసుకున్నారా? మీరు ఎంత స్పెషల్ అంటే, ఎంత యూనిక్ అంటే ఒక్కసారి మీ ఫింగర్ ప్రింట్ చూసుకొని తెలుస్తుంది. సో ఇన్ని కోట్ల మంది ఉంటే కూడా ఎవ్వరికి మ్యాచింగ్ కానీ ఫింగర్ ప్రింట్ మీకుందంటే యు ఆర్ ద స్పెషల్. అరే ఇంత స్పెషల్ దేవుడు నీకు ఒక ఫింగర్ ప్రింట్ అంటే నీలాంటి టోన్ ఇంకొకటి తీసుకురాలేదు, నీలాంటి వాయిస్ ఇంకొకరికి ఇవ్వలేదు, నీలాంటి ముక్కు ఒకరికి ఇవ్వలేదు, నీలాంటి బాడీ ఇంకొకరికి ఇవ్వలేదు. అంటే అర్థం చేసుకోండి, మనది స్పెషల్ గా దేవుడు పుట్టించాడు అంటే నువ్వు స్పెషల్ గా ఏదో చేయబోతున్నాయి అర్థం కదా. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం అంటే ఈరోజు అన్ని తెలుసుకుంటున్నాం. ఏంటి, మన దేశానికి రాష్ట్రపతి ఎవరు, సూపర్ స్టార్ అంటే ఎవరు, తర్వాత మనకేంటి కరోనా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, అసలు మనకి అన్ని వెళ్ళి తెలుసుకుంటున్నాం. కానీ అసలు నీ జీవితానికి నీవేంటి, వాట్ ఈస్ యువర్ లైఫ్ పర్పస్ ఏంటి, అసలు నువ్వు ఎందుకు పుట్టినవు అని ఎవరైనా సెల్ఫ్ గా కూర్చొని ఆలోచించుకున్నారా? ఆలోచించాం ఈరోజు. సో దాని ద్వారా మనకేంటంటే అసలు మన జీవితం మనకు ఒక గమ్యం ఏంటో తెలుస్తలేదు. సార్ చూడండి, నీ పుట్టుకొక ఉద్యమం ఇక్కడ. అరే మదర్ అసలు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, అమ్మ కడుపు నుంచి నువ్వు బయటికి పుట్టావంటే యువర్ లైక్ ఎ సోల్జర్. 25 కోట్ల స్పెన్ కౌంట్ అమ్మ గర్భంలోకి వెళితే దాంట్లో అన్ని చనిపోయి ఒక్క స్పెన్ కౌంట్ పుడితే ఒక్క కౌంట్ అనేది ఆరోగ్యాన్ని ఉండడం ద్వారా ఈరోజు పుట్టడం జరిగింది. ఒక్క స్పెన్ కౌంట్ ఒక్క దాని వల్ల జీవితం వచ్చిందంటే అర్థం చేసుకోండి. 25 కోట్ల మందితో యుద్ధం చేసి నువ్వు మీ అమ్మ గర్భంలోకి వచ్చినావు అంటే యువర్ ది సోల్జర్. అలాంటి నీ లైఫ్ ఏంటి, అసలు నీ లైఫ్ గురించి నువ్వేమనుకుంటున్నావు? సో సింపుల్ చూడండి, మన లైఫ్ లో అసలు అమ్మ అనేది అసలు ఎంత, నేను దేవుడు నమ్ముతారో లేదా కానీ నమ్ముతాను. సో మదర్ లైక్ గాడ్ అంతే. ఎందుకంటే అమ్మ ఒక కణం నుంచి, ఒక రక్త మాంసం నుంచి శరీరంగా తయారు చేసి 4 నుంచి 5 కేజీలు మోస్తుంది 9 నెలల పాటు. 9 నెలల నాకు ఎందుకు ఈ బరువు అని చెప్పి పక్కనేస్తారా? 9 నెలల పాటు కని మోసి కడుపులో ఉన్నప్పుడు నువ్వు తంతుంటే కూడా ముసి నవ్వుతారా? నెక్స్ట్ నువ్వు అలా కొద్దిగా పెరుగుతూ 9 నెలల తర్వాత డెలివరీ టైం తెలుసా, 57 డేస్ నొప్పి ఉంటదంట నార్మల్ డెలివరీ అయితే. ఇట్లా ఒకవేళ ఆపరేషన్ అయింది అనుకోండి, డాక్టర్కి ఎంత నొప్పి ఉంటుంది తెలుసా? డాక్టర్ చెప్తాడు, అమ్మ నీకు నార్మల్ డెలివరీ అవ్వలేకపోతుంది, సో నీ కడుపును కోస్తానంటే కూడా చిరునవ్వుతో యాక్సెప్ట్ చేస్తుంది బై మమ్మాయి. చిరునవ్వుతో కోసేయండి అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి నీకు పుట్టుకిచ్చింది, నీ జననాన్ని ఇచ్చింది, పర్పస్ ఇచ్చింది. ఇష్టపడి అంత ఇష్టంగా పిచ్చిగా నిన్ను భూమికి అమ్మ తీసుకొస్తే మన లైఫ్ ఎటు పోతుంది? అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి? చిన్నప్పుడు మూత్రము బాత్రూమ్ చేస్తే అమ్మ ఫుడ్ తింటున్నప్పుడు కూడా లేచి వచ్చి క్లీన్ చేసింది హ్యాపీగా నవ్వుతూ. అంటే నువ్వేదో చేస్తావు, ఏదో ఇస్తావనే కదా జీవితానికి నీకంటూ ఒక గుర్తింపు ఉంది. నువ్వు ఒక వారియర్ అని అమ్మ ఫీల్ అయింది. అమ్మ నుంచి బయటకు వచ్చావు, నువ్వేం ఫీల్ అవుతున్నావు ఈరోజు? సో చూడండి, ఇక్కడ మనం పుట్టినప్పుడు ఎవరు నవ్వుకుంటూ పుట్టమే, ఏడుస్తూ కొడతాం, ఏడుస్తూ చనిపోతాం. ఈ పుట్టుక జననం మధ్య ఏదుందో ఈ మధ్యలో ఉన్న జీవితంలో నువ్వేం చేసినావు అనేది పర్పస్ ఆఫ్ లైఫ్. ఏం సాధించినావు, ఏం పోసినావు? ఒక్కసారి మీ కన్ను ఎన్ని కోట్లు విలువ చేస్తుంది, మీ లివర్ ఎన్ని కోట్లు విలువ చేస్తుంది, మీ కాలేయం కావచ్చు, మీ గుండె కావచ్చు, అనే కొన్ని వేల కోట్లకు విలువ చేసే ఒక మేడిని, ఒక బెస్ట్ అనుకోవచ్చు మిమ్మల్ని. ఒక గొప్ప నిధిలాగా తయారు చేసిన అమ్మ నిన్ను గర్భంలో అన్ని ఆరోగ్యంగా ఉండడానికి అన్ని కేర్ తీసుకొని ఒక కోటీశ్వరి లాగా నేను బయటికి గుర్తిస్తే మనం మాత్రం ఏం చేస్తాను? 10,000కు 15,000కు 20,000కు 30,000కు అనుకుంటూ చిన్న దాంట్లోనే ఇదే నా లైఫ్ అని చెప్పేసి అసలు లైఫ్ ఎందుకు పుట్టినా కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు మనం పని చేస్తాం లైఫ్ లో. సో అర్థం చేసుకుని మీరు సెల్ఫ్ గా అనలైజ్ చేసుకొని వాట్ ఈస్ యువర్ లైఫ్ పర్పస్, నువ్వు ఎందుకు పుట్టినావు, నేను ఎందుకు పుట్టినా, ఇది అర్థమైందంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా కదా, మీకు ఎవ్వరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే మోటివేట్ చేసుకోండి బిజినెస్ లో. సో ఈ రోజు చూడండి, మనకు మురళి నాయక్ అని చెప్పేసి రీసెంట్ గా ఒక ఆర్మీ జవాన్ చనిపోవడం జరిగింది. దేశం మొత్తం మాట్లాడింది. పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఏంటి అంటే దేశం కోసం నేను పోరాడాలి, నేను చస్తే జాతీయ జెండా నా గుండెల మీద ఉండాలని చెప్పేసి ఒక పర్పస్ మీద పనిచేశాడు. ఆ పర్పస్ అనేది అతనికి ఫుల్ఫిల్ చేసింది. ఈరోజు దేశం అంతా సెల్యూట్ కొడతా ఉంది ఒక ఆర్మీకి. ఆయన పర్పస్ ఏంటి? ఆర్మీ పర్పస్ ఏంటి? దేశ రక్షణ. సో అన్ని వదిలేసి దేశం కోసం పోరాడుతున్నాడే అతను కదా పర్పస్ కోసం పనిచేస్తా ఉన్నాడు. సో నెక్స్ట్ చూస్తా ఉంటే ఒక నరేంద్ర మోదీ. సో ఈ రోజు చూడండి, నీ పర్పస్ ఏంటో నీకు తెలియదు, కానీ మనం దేశం గురించి మాట్లాడుతాం అలా ఇలా అని చెప్పేసి. సో ఈ రోజు నరేంద్ర మోదీ అనే ఒక వ్యక్తి, అతని పర్పస్ లైఫ్ ఏంటి అంటే దేశం కోసం 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఏ ముఖ్యమంత్రి చేయని కొత్త
సో నెక్స్ట్ చూసుకుంటే ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు గుర్తొస్తారు? ఒక ఏపీజే అబ్దుల్ కలాం గుర్తొస్తాడు, ఒక రాష్ట్రపతి అంటే గుర్తొస్తారు. అంటే సింపుల్ గా వీళ్ళందరూ చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది? పర్పస్ ఆఫ్ లైఫ్. వాళ్ళ జీవితానికి ఒక అర్థం పరమార్థం చేసుకొని వాళ్ళు బయటికి వెళ్ళేది. కొంతమంది చనిపోయారు, కొంతమంది బతుకున్నారు ఇక్కడ. సో పవన్ కళ్యాణ్ గారు సో ఆయన చూడండి, వెల్ సెటిల్ ఫ్యామిలీ, వెల్ సెటిల్ ఫ్యామిలీ. తన తండ్రి కానిస్టేబుల్, అన్న ఒక మెగాస్టార్. సో సినిమాలో ఒక తోపు అంతే. ఆయన జస్ట్ బ్యానర్ కడితేనే సూపర్ డూపర్ హిట్ అయ్యేంత క్రేజ్ ఉన్న హీరో కూడా ఏంటి అని అర్థం చేసుకొని సో జనాలకు సేవ చేయాలి. నేను ఒక్కని తిని బతకడం కాదు, నేను ఒక్కని హ్యాపీగా ఉండడం కాదు, జనాలకు ఏదైనా ఇచ్చిపోవాలి, వచ్చిపోవడం కాదు బై ఇచ్చిపోవాలని చెప్పి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అని పెట్టుకొని ఒక రాజకీయంలోకి వచ్చి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన, నిలబడి కష్టపడి ఒడిదుడుకులు అన్ని కూడా భరించి ఈ రోజు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక క్రేజ్ అండి. అంటే ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్కరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్. వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే సింపుల్ చెప్పవచ్చు అందరు కూడా. వాళ్ళు ఎందుకు పుట్టినో వాళ్ళకి పిచ్చ క్లారిటీ ఉంది. వాళ్ళలాగానే మరి మనం కూడా అదే జననం కదా, మనం కూడా అలాగే పుట్టాం కదా. వాళ్ళకి ఏమైనా బంగారంతో డెలివరీ అయిందా? సో వాళ్ళకు మనకి ఏంటి తేడా అంటే వాళ్ళు లైఫ్ కోసం వాళ్ళ పర్పస్ పెట్టుకుని పనిచేస్తారు. మనం మన లైఫ్ లో పర్పస్ అనేది ఎంతో తెలియకుండా పనిచేస్తాం అంతే. అసలు ఎందుకు పోతుంది గుడ్డెత్తి చేతిలో పడ్డట్టే. అందరు జాబులు చేస్తూ నేను జాబ్ చేస్తా, అందరు ఏదో చేస్తూ నేను అదే చేస్తా. అది పోయి నీకు స్పెషల్ ఏంటి? అందరూ మాట్లాడగా నీ స్పెషల్ ఎంత? దానికి నీ పర్పస్ ఏంటి నీ లైఫ్ లో? అది బయటికి తీయాల. సో పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక్కసారి మీకు మీరు ఒక గంట సేపు కూర్చొని ఆలోచించండి. నేను ఎందుకు పుట్టినా, సత్య లోపల నేను ఏం చేయాలి? ఒక్కసారి కూర్చొని మాట్లాడండి, మీకు మీరు మాట్లాడుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీ. సో ఎన్న తర్వాత సో చాలా మంది ఆపర్చునిటీ. ఈరోజు పుట్టినాం, బాగుంది, పుట్టినాం పెరిగినాం కదా. మరి మన జీవితం కోసం ఏదైనా ఒక అవకాశం రావాలంటే మనం ఏం చేయాలా? దానికోసం వెతకాల. ఒక ఆపర్చునిటీ అనేది మన లైఫ్ లో అవసరం. చూడండి, మట్టిలో ఉన్న మాణిక్యం తయారు చేస్తామంటే ఆ మట్టిలో ఉన్న వ్యక్తిని తీయాలి అన్నప్పుడు అతనికి ఒక అవకాశం రావాలి. అంటే మట్టిలో మాణిక్యం ఉందని ఒక తెలియాలంటే అవకాశం తెలిసి ఉండాలి కదా. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు వచ్చినాయి కూడా యూజ్ చేయలేకపోతున్నారు చాలా మంది. వచ్చిన అవకాశాలు యూజ్ చేయలేక చాలా మంది పోతా ఉన్నారు. అదే విధంగా అవకాశాలు ఎన్ని సార్లు వచ్చినా సరే ఆయన వల్ల మనకు వద్దులే. సింపుల్ చెప్తున్నా, ఈ ప్రపంచంలో అతి పెద్ద డెండర్ మిస్టేక్ పేదవాళ్ళు చేసేది ఏదైనా ఉంది అని అంటే, గొప్ప గొప్ప వాళ్ళు చెప్తుంది ఏంటంటే అవకాశాన్ని అవకాశంగా చూడరంట. మస్తు వస్తేలే చూసానని చెప్పి ఫీల్ అవుతారంట. అందుకే అతను ఇంకా పేదరికంలోనే ఉంచుతుందట. కానీ ఈ రోజు ఒక అంబానీ కావచ్చు, అదాని కావచ్చు, వచ్చిన అవకాశాన్ని ప్రాణం పెట్టి పనిచేసారు కాబట్టి కోటీశ్వర్లు అయ్యారు. వాళ్ళ సక్సెస్ అనే చెప్పుకుంటాం మనం ఈ రోజు. మరి నీకెన్ని అవకాశాలు వచ్చినాయి? నువ్వెన్ని చూస్తున్నావు అసలు నీ జీవితాన్ని? అరే ఒక గొంగళి పురుగు నుంచి సీతకు చిలకల మార్చాలనుకుంటే ఎన్ని అవకాశాలు నువ్వు వెతుకుతున్నావు, వచ్చిన అవకాశాన్ని ఎలా చూస్తున్నావు అనే దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాం మీ అందరికి. సో ఏంటి అంటే మనకు ఆ కైలాసంలో శివుడు పార్వతి ఉంటారండి. సో ఎవరికి ఏ దేవుడు ఇష్టం ఉంటే వాళ్ళు అనుకోండి. సో ఒక దేవుళ్ళు ఇద్దరు ఉంటారన్నమాట. సో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో మాట్లాడుతూ ఉన్నప్పుడు సో వాళ్ళకన్నీ దగ్గర పూజలు జరుగుతూ ఉంటాయి. అందరూ పూజలు చేస్తూ ఉంటారు. డబ్బున్నోడు లేరు, అందరూ ఒకేలా పూజలు చేస్తూ ఉంటారు. అందరూ కోరికలు కోరుతా ఉంటారు. సో దేవుడు అందరికి అవకాశాలు ఇస్తానే ఉంటాడు. సో అయితే ఒకరోజు పార్వతీదేవికి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆ శివుడి దగ్గరికి వెళ్ళి, సో మీరేం చేస్తామో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు డబ్బుల్లో ఇంకా డబ్బులు చేస్తా ఉన్నారు, పేదవాళ్ళని ఇంకా ఎందుకు పేదవాళ్ళు ఉంచుతున్నారు ఇండియాలో? అసలు ఏంటి మీరు పార్షియాలిటీ చూపిస్తా ఉన్నారు కదా అని చెప్పి అడుగుతుంది అనమాట. సో శివుడు అంటాడు, లేదమ్మా నేను అందరికి ఒకేలా చూపిస్తున్నా, అలా లేదు అంటాడు. లేదు మీరు పార్షియాలిటీ చూపిస్తున్నారు అసలు అని చెప్తే, సరే నీ కోరిక మేరకు భూలోకానికి వెళ్దామా అని చెప్పేసి ఇద్దరు భూలోకానికి వచ్చేస్తారనమాట. సో భూలోకానికి వచ్చేసాక ఏమవుతుందంటే, సో ఒక ఇంటికి వెళ్తారనమాట. సరే నువ్వు అన్నట్టుగా అవకాశాలు ఇస్తే సో ఎలా యూజ్ చేసుకుంటూ చూద్దామని చెప్పేసి ఒక ఇంటికి వచ్చేస్తారు. ఆ ఇంట్లోకి వచ్చే కంటే ముందలే ఆ ఇంట్లో ఒక వైఫ్ హస్బెండ్ ఉన్నారనమాట. సో వైఫ్ హస్బెండ్ అనేది మంచి ఒక ఇంట్రెస్ట్ గా ఫైటింగ్ చేస్తా ఉన్నారు ఇంకా. సో వైఫ్ చెంపేస్తే ఆయన బిందేస్తున్నాడు, ఆ వైఫ్ చేస్తే ఆయన రాయేస్తున్నాడు. అంత సీరియస్ పోతా ఉంది పంచాయతీ అక్కడ. సో ఎంత సీరియస్ అంటే ఇంకా ఒక రేంజ్ లో కొట్టుకుంటారు ఇద్దరు గట్టిగా. సో అలాంటి సందర్భంలో ఆ ఇంటికి వెళ్తారు శివుడు పార్వతి. శివుడు అమ్మ డోర్ తీయాలంటే డోర్ తీస్తారు. వాళ్ళు చెప్తారు, దేవుడు మేము శివపార్వతులు పైనుంచి వచ్చేస్తాము, సో మీకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి వచ్చాము, సో మీకు కోరుకోండి మేము వరాన్ని ఇస్తామని చెప్పి చెప్తారనమాట. మీరు ఏం కండిషన్ చెప్తారంటే, మీకు ఒక 3 కోరికలు ఉంటే తీర్చుతా నేను. ఫస్ట్ వన్, హస్బెండ్ కు ఒక కోరిక ఇస్తా, ఆ హస్బెండ్ కు ఒక అవకాశం ఇస్తా కోరుకోవడానికి, మీకు ఒక అవకాశం ఇస్తా,
మీ ఇద్దరు కలిపి ఇంకొక అవకాశం ఇస్తా అంటాడు. సో వీళ్ళు ఇంకా కొంచెం కూల్ డౌన్ అవుతారు, కొంచెం అవుతారు. పిచ్చ బీబీలో ఉన్నారు, ఇంకా వాళ్ళ రక్తపాతం అయ్యే స్థితిలో ఉన్నారు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే తెలిసి ఎప్పుడు పంచాయతీ. సో హస్బెండ్ ఏం చేస్తాడు, భార్య మీద పిచ్చ ఫ్రస్ట్రేషన్ అంతా ఉంది. దేవుడు అడగగానే ఫస్ట్ ఏం చేస్తాడంటే, దేవుడు ఇమ్మీడియట్ గా నా పెళ్ళాన్ని కుక్కలాగా మార్చే అంటాడు సింపుల్ గా. సో ఓకే, కోరిక కోరుకున్నావు కదా, తదాస్తు అంటాడు. వాళ్ళ భార్య కుక్కలాగా మారిపోతాడు. నెక్స్ట్ భార్య ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు భార్య కూడా ఇంకో కోరిక ఉందిగా, భార్య ఊరుకుంటుందా? సో భార్య ఏం చేస్తాడంటే, నువ్వు కుక్కలాగా మారిపో అన్నావు కదా నన్ను అని చెప్పేసి కోపంతో భార్య చేస్తుంది. దేవుడైనని ఒక పందిలాగా పుట్టించు అన్న, పందిలాగా మార్చంటాడు సింపుల్ గా. సో ఏం చేస్తాడు దేవుడు, సార్ తదాస్తమా నీ కోరిక కూడా అయిపోయిందని చెప్తాడు. సో ఇలా వాళ్ళిద్దరి 2 కోరికలు అయిపోయినాక వాళ్ళు చూసుకుంటే ఏంటి మనం ఇలా అయిపోయాం అసలు అని చెప్పేసి ఒక బాధలోకి వచ్చేస్తారు. అదే మనం కోపంలో ఏంటి వచ్చిన అవకాశం ఇలా తీసుకున్నాం ఏంటి అని చెప్తే వాళ్ళకి ఇంకొక అవకాశం ఉంది. మీ ఇద్దరు కలిసి కోరుకోవడానికి ఒకే ఒక అవకాశం ఉంది. కోరుకోనంటే వాళ్ళు ఏమడుగుతారు, ఇంకా దేవుడా మమ్మల్ని మళ్ళీ మనుషుల్లాగా మార్చు అంటారు. అంతే సింపుల్ గా మళ్ళీ వాళ్ళను మనుషులాగా మార్చేస్తారు. సో ఇక్కడ ఏమైంది, వచ్చిన 3 అవకాశాలు కూడా యూజ్ చేసుకోలేకపోయారు. ఇది పార్వతీదేవికి అర్థమైపోయింది అనమాట. చూస్తారు కదా దేవి, ఇది పరిస్థితి అని చెప్తారు అనమాట. నెక్స్ట్ ఇంకో ఇంటికి వెళ్తారు. ఇంకో ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒక భార్య భర్తలు ఉన్నారు, ఒక అమ్మ ఉంది. సో భార్య భర్తలకు వచ్చేసి పిల్లలు కారనమాట, పిల్లలు లేరు. సో భర్త వాళ్ళ అమ్మకు వచ్చేసి కళ్ళు కనిపించవు అనమాట. సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దేవుడు మళ్ళీ వాళ్ళకి చెప్తారు, మేము ఇంత శివపార్వతులమ్మ మీకోసం వచ్చాము, ఒక కోరిక. ఇందాక వీళ్ళకి 3 ఇచ్చాడు కదా కోరికలు, వీళ్ళకి ఒక్కటే ఇస్తాడు. ఒకే ఒక్క కోరిక ఇస్తాను మీకు, కోరుకోటి నెరవేరుస్తాను అంటాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకే కోరిక కదా ఎలాగని చెప్పేసి ముగ్గురు డిస్కస్ చేస్తారు. బాగా డిస్కస్ చేసి భార్య ఏమంటుంది, ఏమంటే మనకు వారసులు కావాలి కదా, పిల్లలు కావాలి కదా అని చెప్పేసి పిల్లలు అడుగుతుంది. సో తల్లి ఏమంటుంది, అరే నేను పుట్టినప్పటి నుంచి నువ్వు ఎలా ఉన్నావో చూడలేదురా, నా కొడుకుని ఎంత ముద్దుకున్నాడో చూసుకొని ఒక కోరిక ఉంది నాకు చర్చ లోపలని వాళ్ళ అమ్మ అడుగుతుంది. సో ఈయనకేంటి, అరే నా ఫ్యామిలీని చూసుకొని డబ్బు లేదు, నాకు డబ్బు కావాలి. ముగ్గురుకు 3 కోరికలు ఉన్నాయే కానీ ఒకే అవకాశం ఉందని చెప్పేసి ముగ్గురు డిస్కస్ చేసుకొని ఫైనల్ హస్బెండ్ వచ్చేసి కోరిక కోరుకుంటారు అనమాట దేవుని. దేవుడా నా కోరిక ఏంటి అంటే, నా కోరిక ఏంటంటే మాకు పుట్టే పిల్లోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక బంగారు పల్లకిలో మా అమ్మ కళ్ళతో చూడాలనుకుంటుంది అని ఒకే ఒక కోరిక కోరుతారు అనమాట. మాకు ఒక పిల్లని పుట్టాలి, మాకు పుట్టే పిల్లని ఒక బంగారు పల్లకిలో మా అమ్మ చూడాలనుకుంటుందంటే ఇది మా అమ్మ కోరిక అంటాడు అనమాట. దేవుడు తదాస్తు అంటాడు. సింపుల్ గా వాళ్ళకు పిల్లగాడు పుడతాడు, వాళ్ళ అమ్మకు కళ్ళు వచ్చేస్తాయి, దాంతో బంగారు పల్లెకి రావడం వల్ల ఫస్ట్ డబ్బు వచ్చేసేది. సో ఇక్కడ దేవికి అర్థమవుతుంది, ఎస్ దేవుడు అందరికి అవకాశాలు ఇస్తున్నాడు, కానీ ఈ జనాలే వచ్చిన అవకాశం ఎట్లా తీసుకుంటున్నారు, మీ పేదరికానికి మీరేమైనా దరిద్రులు అని చెప్పేసి అర్థం చేసుకుని చలో మళ్ళీ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు పైకి వెళ్ళిపోతారు అనమాట. అర్థమైందా స్టోరీ? సో ఈ రోజు మనకు కూడా మన జీవితంలో మస్తు అవకాశాలు వస్తున్నాయి. రావట్లేదా? గుర్తు పెట్టుకుని ఒకసారి మీ జీవితం ఒకసారి వెనక్కి తీసుకోండి. ఎన్ని అవకాశాలు వచ్చినాయి మిమ్మల్ని ధనవంతం చేయడానికి. వచ్చిన ప్రతి అవకాశాన్ని మస్తు చూసాం మచ్చా. కానీ పిహెచ్డి చేస్తే నాకెందుకు ఇవల్ల చూతో పాటు ఇంకా మంచిది రావచ్చేమో, నాకు ఇంకా అదృష్టం ఉందేమో, నా తర్వాత ఇంకా బెస్ట్ రాసిన దేవుడు ఈ చిన్న చిన్న దానికి నాకెందుకు అని చెప్పేసి ఎన్ని వదిలేసి ఉంటాం. ఈరోజు మన జీవితంలో అవకాశాన్ని ఎలా చూస్తున్నాం అనే దాన్ని బట్టే నీ జీవితం ఉంటది. సింపుల్ గా చెప్తున్నా, నీకు వచ్చిన అవకాశం నువ్వు ఎట్లా చూస్తున్నావు దాన్ని బట్టి నీ జీవితం ఉంది. ఈ రోజు ఫస్ట్ జెండా వాళ్ళ 3 అవకాశాలు వచ్చినాయి, యూజ్ చేసుకుంటే వాళ్ళు కరోడ్పతి. కాకపోతే వచ్చిన అవకాశాన్ని దుమ్ములో కలిపేసుకున్నారు వాళ్ళు. సో ఆ ఆపర్చునిటీ ఎలా చూస్తున్నారు మీరు? సో ఈ రోజు మన అందరికి ఆపర్చునిటీ వస్తా ఉన్నాయి, ఆపర్చునిటీ వస్తా ఉన్నాయి. వచ్చిన ఆపర్చునిటీ ఎలా చూస్తా ఉన్నాం? సో ఈ రోజు నేను చెప్తున్నాను, మీ జీవితానికి ఇప్పటి వరకు మీకు వెస్టేజ్ అనే ఆపర్చునిటీ వచ్చిందా? యు ఆర్ ద గ్రేట్ పర్సన్. ఇన్ కేస్ ఇప్పుడు వచ్చిందా, ఖచ్చితంగా చెప్తున్నాను, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ మీ లైఫ్ కి. సో చాలా మంది అనుకుంటారు నాకు ఒక అవకాశం కావాలి, అవకాశం కావాలి, అవకాశం కావాలి వెతుకుతున్న వాళ్ళకు ఒక అవకాశం వస్తే ఏం చేస్తారు? వచ్చిన అవకాశం యూజ్ చేసుకుని ఇంకా టైం పాస్ చేసి అలాగే ఉండి 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 నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకునే వాళ్ళకు ఈ రోజు మీ అందరి కోసం ఒక గొప్ప అవకాశం అనేది మన లైఫ్ లో వచ్చింది. సో ఎల్ ఫర్ పర్పస్ ఆఫ్ లైఫ్, వా ఫర్ వచ్చిన ఆపర్చునిటీ ఎలా చూస్తున్నావు? సో ఓఫర్ ఏంటంటే ఆపర్చునిటీ. ఈ రోజు మీ అందరికి నేను ఇస్తున్న ఆపర్చునిటీ ఏంటి అంటే, మీ లైఫ్ ని ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ తీసుకొని రావడం జరిగింది. ఆపర్చునిటీ ఎక్కడుందో తెలుసా? ఆ ఆపర్చునిటీ ఎక్కడుందంటే వీలోనే ఉంది. లవ్ లోనే వి అనే ఒక వర్డ్ లో ఉంది, దాని పేరే వెస్టీజ్.
ఈ రోజు ఒక కామన్ మాని కరోడ్పతి చేస్తామండి వెస్టేజ్ అవకాశం తెలుసా? ఇన్ని రోజులు మీరు మాట్లాడుంటారు. సార్ నాకు ఒక అవకాశం కావాలి, అవకాశం కావాలి, అవకాశం కావాలి. రావాలా, నా జీవితాన్ని మార్చుకోవాలి. ఖచ్చితంగా నేను బెస్ట్ చేసుకోవాలి. నా అప్పులు ఇది కాదు, నా ఈఎంఐలు ఇది కాదు. నేను ప్రూవ్ చేసుకోవాలి. సక్సెస్ కావాలని ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని వెయిట్ చేస్తున్నారు కదా! ఆ ఒక్క ఛాన్స్ ఈరోజు వచ్చింది. అదే వెస్టీజ్. అసలు ఏంటి అసలు వెస్టీజ్ అంటే ఏంటి? సో సింపుల్ చెప్తున్నా, వెస్టీజ్ అంటే ఏంటి? మీరు చెప్పండి. అంటే వెస్టీజ్ లో ఏముంది? అనేది ఒక డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ. వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఇన్ని రోజులు మనకు పెట్టుబడి పెట్టి లక్షల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయకుండా బిడ్డ అని చెప్పేసి 10 లక్షలు 20 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టించే వాళ్ళు లేరు మన లైఫ్ లో. చేయాలంటే పుణ్యులే చేయాలి అని చెప్పి ఒక మైండ్ సెట్ వల్ల మనము 18 ఏళ్ళు కష్టపడి 18,000 జీతానికి సాటిస్ఫై అయిపోతున్నాం. కానీ లక్షానికి చేస్తూ బిజినెస్ అనుకున్నా కాదు అని అనుకుంటాం కదా! అలాంటి వాళ్ళ కోసమే నేనున్నా అనే ఒక కంపెనీ వచ్చింది, వెస్టీజ్ కంపెనీ. నీకు ఒక్క రూపాయి లేదా? సక్సెస్ అవ్వాలనే కోరిక బలంగా ఉంటే చెప్పు, నీకు నేను కరోడ్పతిని చేస్తానని చెప్పేసి ఒక డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో వెస్టీజ్ అని ఒక ఆపర్చునిటీ రావడం జరిగింది. ఈ రోజు ఒక 10 లక్షలు పెట్టి సూపర్ మార్కెట్ ఎంత సంపాదించి లక్షలు సంపాదిస్తాడో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా వెస్టీజ్ లో నువ్వు అంతే సంపాదించొచ్చు, బరాబర్ సంపాదించొచ్చు. ఏం చేయాలి సార్ వెస్టీజ్ లో? అరే నాయన ఈ రోజు నువ్వు కానీ నేను కానీ పుట్టిన వాడితే సత్య దగ్గర ప్రొడక్ట్స్ వాడాలి డైలీ నీడ్స్. అరే బయట వాడితే బయట వాడే బతుకుతాడు. మిడిల్ మ్యాన్స్ తో వాడితే మిడిల్ మ్యాన్స్ బతుకుతాడు. మనం ఇప్పుడు బతుకుతాం కదా! ఈ రోజు ఆ మిడిల్ మ్యాన్స్ కు వెళ్లకుండా నిన్ను నేను డెవలప్ చేసేదానికి ఒక అవకాశం ఇస్తున్నా. నీవే డైరెక్ట్ గా వాడుకొని నీవే బిజినెస్ చేయాలంటుంది. మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్ చేస్తా ఉంటుంది వెస్టేజ్ కంపెనీ. కస్టమర్స్ చేసుకోవాలంట్లా. బయట మీకు ఏ కంపెనీ చూసినా వాళ్ళ కింద కస్టమర్స్ గా చేసుకొని వాడుకొని వదిలేస్తారు భయ్ మనల్ని. కానీ వెస్టర్న్ కంపెనీ ఏముంటుంది? నేను ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఎంచుకుంటాను ఆ కంపెనీలో. నీకు నేను డిస్ట్రిబ్యూషన్ అవకాశం ఇస్తా. నేనే ప్రొడక్ట్ తయారు చేస్తా, నేనే స్టోర్ పెడతా, నేనే క్వాలిటీ మెయింటైన్ చేస్తా, అన్ని నేనే చేస్తా. నువ్వు జస్ట్ వాడుకో. వాడుకున్న తర్వాత నీకు ఫీలింగ్, ఆ రిజల్ట్, బెనిఫిట్స్ అన్ని వస్తాయి కదా! వచ్చిన దాన్ని షేర్ చేయి భయ్, నేను కరోడ్పతి చేస్తా అంటుంది. ఈరోజు చూడండి, మనకు వాట్సాప్ లో, యూట్యూబ్ లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. వీడియోస్ వస్తాయి. మనం ఏం చేస్తాం? అబ్బా ఏముందిరా అని చెప్పేసి మన ఫ్రెండ్ కో, మన అక్కకో, చెల్లికో చేస్తాం. అరే నువ్వు బయట ఫార్వర్డ్ చేస్తున్నావు, మస్తు షేర్ చేస్తున్నావు. అవి షేర్ చేస్తే ఎవడు కరోడ్పతి అవుతున్నాడు? ఆ వీడియో పెట్టినోడు కరోడ్పతి అవుతున్నాడు. మనం మాత్రం ఒకటే ఈకలు పక్క పక్కన అనుకుంటే ఆ వీడియో చూసి పొలి నవ్వి 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 టైం వేస్ట్ చేసుకుని వాళ్ళని బతికిస్తున్నాం కదా! ఈ రోజు మీరు షేర్ చేసేది ఏదైతే ఉందో వెస్టేజ్ లో మీకు వచ్చిన ఫీలింగ్ ని షేర్ చేయండి. వెస్టేజ్ అంటే ఏదో అర్థం చేసుకోండి. ఆ ప్రోడక్ట్ ని తెలుసుకోండి. ఆ తెలుసుకున్న ప్రోడక్ట్ ని 10 మందికి షేర్ చేయండి రా నాయన. మీరు ఏంటో ముద్దులు అడగడం అవసరం లేదు. మీరు ఒక కస్టమర్ గా ప్రోడక్ట్ వాడుకుని బయట ఎంతమంది చెప్పినా కస్టమరే. కానీ వెస్టేజ్ మిమ్మల్ని ఒక డిస్ట్రిబ్యూటర్ గా తీసుకొని మీ ఇంట్లోకి వాడుకునే అగ్రికల్చర్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, ఇలా అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను నీకు అందిస్తా. మంచిగుంటే 10 మందికి చెప్పు, చెడ్డకుంటే నువ్వు కూడా వాడకన్నాడు. ఇంతకన్నా మంచి అవకాశం ఎక్కడ ఉంటది? అరే ఎడ్యుకేషన్ లేకున్నా, ఎక్స్పీరియన్స్ లేకున్నా, క్వాలిఫికేషన్ అడగకుండా, నువ్వు ఈ కులమా ఆ కులమా అని చూడకుండా, ఏమి లేకుండా మనందరికి కూడా ఒక బిజినెస్ అవకాశం ఇస్తుందంటే ఎక్కడ దొరుకుతుంది ఆయన? వెస్టేజ్ కంపెనీ కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు పోసుకోవచ్చు అర్థం చేసుకుంటే. కానీ చాలా మంది ప్రెస్టీజా వద్దు మనకి, వాళ్ళ సెట్ గా బ్రో. ఎంత సింపుల్ గా, అరే వెస్టేజ్ 5 సంవత్సరాలు కష్టపడితే నీ లైఫ్ మారుతుందంటే 5 సంవత్సరాలు కష్టపడాలా? సరే నీ 10,000 జీతానికి 20,000 జీతానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నావు? 30 ఏళ్ళు కష్టపడుతున్నావు. 30 ఏళ్ళు కష్టపడ్డాకైనా నువ్వు లక్షాధికారి అవుతావు అంటే పిచ్చ క్లారిటీ ఉంది కాడని. అయినా సరే ఐఎమ్ ద జాబ్ ఓల్డర్ అనుకుంటాడు. కానీ వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే అందరినీ కూడా ఒక కరోడ్పతి చేయబోతుంది. సో సింపుల్ గా ఒక మర్రి చెట్టు లాంటి వెస్టేజ్ అనేది. ఈ మర్రి చెట్టుకు వేర్లు వెస్టేజ్ కంపెనీ అయితే దానికి ఊడలు మనం. ఒక్కసారి ఊడలు బలంగా ఏర్పడ్డాయా అసలు ఇది వేర్లు ఎక్కడ చెట్టు ఎక్కడ కూడా తెలియదు తెలుసా? ఈరోజు మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ ఉంటుందంటే ఇది నీ కంపెనీ, నీకు ఇస్తున్నా చేసుకో. నువ్వు ఒక సూపర్ మార్కెట్ పెట్టు, నువ్వేం చేస్తావు? ఇదే కంపెనీ ఇచ్చేస్తున్నా, చేసుకో. ఎంతమంది ప్రమోట్ చేస్తావు? నీవే సొంతంగా సూపర్ మార్కెట్ పెడితే గమ్మున ఇంట్లో దుప్పటి మూస్తాం అనుకుంటావేమి? పని చెప్తావు కదా, నా సూపర్ మార్కెట్ లో ఉంటుంది రండప్ప అని చెప్పి కస్టమర్స్ కొంటేనే కమిషన్ వస్తుంది కదా. 10 లక్షలు పెట్టినోడే 10 మందికి ప్రమోట్ చేస్తాడు భయ్. ఒక్క రూపాయి పెట్టకుండా ప్రమోట్ చేస్తే పైసలు ఇస్తా అంటే కూడా ఆలోచిస్తున్నాం అంటే మనం ఎక్కడున్నాం? మన మైండ్ ఎక్కడ ఉంది? పేదవాళ్ళం కాకపోతే ఇంకేమవుతాం మనం జీవితంలో? డెఫినెట్లీ పేదవాళ్ళం అవుతాం కదా. సో ఈ రోజు LOV
వీళ్ళు మన లైఫ్ లో ఎందుకు పుట్టినమో అర్థం చేసుకోండి. తర్వాత అవకాశాలను చూసుకోండి. వచ్చిన వెస్టేజ్ అవకాశం ఏంటో తెలుసుకోండి. నీ జీవితం ఉంది రా నాయన లవ్ లోనే అర్థం చేసుకోండి. సో ఏంటి వెస్టేజ్ అనే అవకాశం వచ్చింది. వెస్టేజ్ అవకాశం నువ్వేం చేయాలి? ఏం చేస్తే ఏమొస్తదో నేను ఇంకో షేర్ చేస్తాను మీకు. వెస్టేజ్ మీకు ఎలాంటి లైఫ్ ఉండబోతుంది. సో ఇన్ కేస్ ఆ లింక్ కనుక కట్ అవుతే సో మై కైండ్లీ రిక్వెస్ట్ డెఫినెట్లీ లింక్ అయితే కట్ అవుద్ది. ఐ థింక్ 7:40